హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ధురంధర్ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ధురంధర్ 15 రోజుల క్రితం రిలీజ్ అయిన హిందీ సినిమా అండి. ఇది థియేటర్లోకి వచ్చేంత వరకు ఇదో మూవీ ఉందని పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పిఆర్ షో కూడా దీనికి చేయలేదు. అలాగే కట్ చేస్తే రిలీజ్ అయిన 2 వారాల్లో సీన్ అయితే మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ ఈ మూవీకి దక్కుతుంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు అయితే వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో కూడా మంచి రెస్పాన్స్ వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు 700 రూపాయల కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు అంచనా. కొన్ని సినిమాలు అనేవి సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లో నెవర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతున్నాయి. అవును, ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇదంతా ధురంధర్ కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్లో ఏమనుకుంటున్నారు? ఈ సినిమా రివ్యూ గురించి చెప్పుకుందాం. గత కొన్ని రోజుల నుంచి సినీ ప్రేమికులు ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే ధురంధర్. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ సౌత్లోనూ దీని సౌండ్ అయితే గట్టిగా ఉంది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఇందుకే స్టోరీలోకి వెళ్తే 1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంటు ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్ పాకిస్తాన్లో ఓ హై పొజిషన్లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ అంటే ఆర్ మాధవన్ భావిస్తారు. వెంటనే ఆపరేషన్ ధురంధర్ అనేది ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ అంటే రణ్వీర్ సింగ్ పాకిస్తాన్లోని కరాచీకి స్పై ఏజెంట్గా వెళ్తాడు. తర్వాత లైరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్ అంటే అక్షయ్ ఖన్నా నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్లో అయితే చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్స్ తోటి స్నేహం చేసే స్థాయికి వెళతాడు. తరువాత ఏమైంది? ఇందులో ఎస్పి చౌదరి అంటే సంజయ్ దత్ పాత్ర ఏమిటి, చివరికి ఏమైందనేదే ఈ మిగతా స్టోరీ. ఇది ఎలా ఉందంటే ఇప్పటి వరకు మనకి చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైప్లో ఉంటాయి. కానీ ధురంధర్ మటుకు పేరుకే స్పై జానర్ కానీ కేజీఎఫ్ సినిమా స్టైల్లో అయితే ఉంది. అంటే ఓర మాస్ మూవీ అన్నమాట. కాందహార్ హై సీన్తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం 8 చాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే 3.5 గంటల పైగానే ఉంటుంది. చూస్తున్నంతసేపు మనకి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. ఈ సినిమా అంతా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. 1990లో కరాచీలోని లైరీ అనే ప్రాంతము, అక్కడ గ్యాంగ్స్ వారిని కళ్ళకి కట్టినట్టయితే మన అందరికీ చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో కానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్తాన్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీను అలాగే ప్రతి పాత్ర ప్రతి డైలాగు చాలా డీటెయిల్గా చూపించారు. లైరీ ప్రాంతానికి చెందిన గ్యాంగర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు అయితే నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా అయితే జీవించేశాడు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో కానీ మూవీలో రెహమాన్ పాత్ర అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సినిమా నిడివి విషయంలో కొంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఒక్కసారి మీరు మూవీలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటెక్ ఎక్స్పీరియన్స్గా అయితే గ్యారంటీ. ఎందుకంటే ఒకవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్గ్రౌండు, మ్యూజిక్, పాటలు ఇలా దేనికవే టాప్ నాచ్గా ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలు ఎందుకు ఉందా అని మనకు ప్రారంభంలో అయితే అనిపిస్తుంది. కానీ ఆమె పాత్రను ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టరు అవసరమే అనిపిస్తుంది. కాకపోతే హీరోయిన్ సారా, రణ్వీర్ పక్కన హీరోయిన్ సారా కొద్దిగా చిన్నపిల్లలా కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్ అని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ 3-4 సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటాయి. కానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల పాత్ర
చూస్తున్నంతసేపు మనకి అజిత్ డోబాల్ గుర్తుకొస్తారు. క్లైమాక్స్లో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మన అందరికీ హింట్ ఇచ్చారు. అది కూడా మరో 3 నెలల్లో, అంటే మార్చి 19ని థియేటర్లో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలి భాగంలో అయితే గ్యాంగ్స్టర్ గ్రూప్లో ఒకటిగా కనిపించిన భారత్ స్పై హంజా అలీ అంటే రణ్వీర్ సింగ్ సీక్వెల్స్లో మాత్రం ఏకంగా లైరీలోనే గ్యాంగస్టర్గా ఒకడైపోతాడు. మిగిలిన గ్యాంగస్టర్ అందరినీ కూడా చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్లో చిన్నపాటి ట్రైలర్ లాగా మనందరికీ చూపించారు. తద్వారా సీక్వెల్స్పై మనందరికీ ఆసక్తి పెంచారు. ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రమే థియేటర్లో రన్ అవుతుంది. ఈ వీకెండ్కి తెలుగులో కూడా రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. కానీ దానిపై అయితే స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీని ప్రకారం 8 వారాల తర్వాత, అంటే ఫిబ్రవరి తొలి వారంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రము తప్పనిసరిగా ధురంధర్ సినిమాని థియేటర్లో మనము ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. ఇవండి ధురంధర్ సినిమా మూవీ గురించి, హిందీ మూవీ గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.